మరి ఫ్యామిలీ అందరికీ హై అండ్ మొన్న ఈ మధ్యన బెండకాయ కూర చేశాను. బెండకాయ కూర కోసం టమాటా చారు చేశానని ఒక వీడియో పెడితే ఆ వీడియోకి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, అక్క బెండకాయ కూర ఎలా చేశారో వీడియో పెట్టరా అని. నేనేమో ఆ వీడియో తీయలేదు, ఎందుకంటే నాకు బెండకాయ ఫ్రై చేయటం రాదు. ఫ్రై అంటారో కూర అంటారో నాకైతే తెలియదు. చాలామంది నూనెలో బెండకాయ ముక్కలు ఫ్రై చేసి కూర చేస్తారు, నాకు అట్లా చేయటం ఇష్టం ఉండదు. ఇగోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేస్తాను. అయితే ఇలా చేయటం చూపిస్తే దీన్ని బెండకాయ ఫ్రై అని అంటారేమో అనుకొని నేను వీడియో అయితే పెట్టలేదు. కానీ ఆ సిస్టర్ ఏమో ఫీల్ అయిపోయారు, నేను ఎప్పుడు ఏం అడిగినా కానీ మీరు చూపించట్లేదు అక్క, నేను కూర అడిగినా పచ్చడి అడిగినా నేను వీడియో తీయలేదనో లేకపోతే రేపు చూపిస్తానో చెప్తున్నారు అని పాపం తను బాధపడుతూ కామెంట్ పెట్టారు. ఇక తన కోసం అని సరే ఏమన్నా అనుకోండి డబ్బా, నేనైతే బెండకాయ కూర ఇలానే చేస్తాను. ఎలా చేస్తానంటే ముందు బెండకాయ ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను, ఒక గంట ముందే కట్ చేస్తాను. ఇక ఆ తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆ కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసి అవి వేగగానే బెండకాయ ముక్కలు వేసి ఇలా సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఇక బెండకాయ ముక్కలు వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం అంటే కూరకు సరిపడా అవన్నీ వేసేసి 3 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేస్తే బెండకాయ కూర అయితే రెడీ. అయితే రాతిండి వాటిల్లో వంట చేయకూడదని నాకు తెలుసు, కానీ కొన్ని ఫ్రైలు స్టీల్ వాటిలో చేస్తే తొందరగా మాడుతున్నాయి అబ్బా. నేను కూడా చిన్నగా మారుస్తున్నాను, కానీ అప్పుడప్పుడు ఇలా తప్పట్లా. బెండకాయ కూర అయితే టేస్ట్ బాగుంది.